Good morning, students. Today I am going to explain about data types in PIC microcontrollers. So, data type is nothing but indicating the data that we are writing in the program. Manaki PIC microcontrollers lo we have only one data type. We have only one data type. That is nothing but the integer. We have only first point. Manaki PIC microcontrollers lo data types lo vachesaki we have only one data type. First point, that is the first point. Second point vachesaki that data type is integer. That data type is nothing but the integer data type. That data type is nothing but the integer data type. Next one vachesaki మనకి PIC microcontrollers అనేది 8-bit of size లో ఉంటుంది కాబట్టి it performs the 8-bit integer operations. It performs 8-bit integer operations. So first point ఏంటమ్మా మనకి PIC microcontrollers లో data types అంటే we are having only single data type in the PIC microcontroller. That single data type is nothing but the integer data type, and that data type performs the 8-bit operations. అంటే మనకి PIC microcontroller లో 8-bit operations perform చేస్తుంది. That is known as the low end architecture. And 16-bit operations perform చేస్తుంది. That is known as a medium architecture. And high end operations perform చేసే 32-bit architecture కూడా ఉందమ్మా. కాకపోతే PIC microcontrollers లో 18 microcontrollers అనేది PIC 18 microcontrollers అనేది మనకు ఓన్లీ 8-bit operations మాత్రమే పర్ఫామ్ చేస్తుంది. ఆ 8-bit operations లో మనకు ఓన్లీ సింగిల్ డేటా టైప్ అనేది ఉంటుంది. ఆ సింగిల్ టైప్ డేటా టైప్ కూడా ఇస్ నథింగ్ బట్ ద ఇంటిజర్ డేటా టైప్. దట్ ఈస్ నథింగ్ బట్ ద ఇంటిజర్ డేటా టైప్. ఆ ఇంటిజర్ డేటా టైప్ 8-bit operations పర్ఫామ్ చేస్తుంది. సో 8-bit operations పర్ఫామ్ చేస్తుంది కాబట్టి దీని రిజిస్టర్ సైజ్ ఎంతమ్మా? Next point, this is having the 8-bit register size. This is having the 8-bit register in size. So PIC microcontrollers లో మనకి ఈ ఇంటిజర్ అనే డేటా టైప్ 8-bit రిజిస్టర్ సైజ్ లో ఉంటుంది. ఒకవేళ కనుక లార్జ్ డేటా అనేది కనుక వచ్చింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ డేటా కనుక మనం ఇచ్చాము అంటే ఆ టైంలో ఈ లార్జ్ డేటా అనేది ఏమవుతుంది అంటే 8-bit chunks గా బ్రేక్ అయిపోతుంది. 8-bit chunks గా బ్రేక్ అయిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే 2^8 నథింగ్ బట్ ద 256 బిట్స్ లో ఉంటుందన్నమాట. ఇంటిజర్ డెసిమల్ సైజ్ అనేది 256 బిట్స్ లో ఉంటుంది. అంటే మనకి ఎంత 8-bit chunks అనేవి 0 to 255 డెసిమల్ నెంబర్స్ వరకు ఆ బిట్స్ అనేవి బ్రేక్ అవుతా ఉంటాయి. 0 to 255 మనకి ఇంటిజర్ ఏం చేద్దామా ఇక్కడ PIC microcontrollers లో PIC 18 microcontrollers లో మనకి ఓన్లీ సింగిల్ డేటా టైప్ ఉంది. ఆ సింగిల్ డేటా టైప్ ఇస్ నథింగ్ బట్ ద ఇంటిజర్ డేటా టైప్. ఆ ఇంటిజర్ డేటా టైప్ అనేది 8-bit operations పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఇట్ సపోర్ట్స్ ద 8-bit registers. అయితే లార్జ్ డేటా అనేది ఇచ్చినప్పుడు ఆ 8-bit రిజిస్టర్ అనేది ఆ 8-bit ఇంటిజర్ సైజ్ ఏదైతే ఉందో అది ఎలా క్లాసిఫై అవుతుంది అంటే 2^8 గా క్లాసిఫై అవుతుంది. అంటే నథింగ్ బట్ ద 256 డెసిమల్ నెంబర్స్. 256 డెసిమల్ నెంబర్స్ దాన్ని ఎలా కన్సిడర్ చేసుకుంటామంటే 0 నుంచి 255 దాకా టోటల్ గా మనకి 0 నుంచి 255 అంటే 256 డెసిమల్ నెంబర్స్ అనేవి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఈ PIC డేటా టైప్ అనేది మనకి ఏదైతే ఇంటిజర్ డేటా టైప్ ఉందో దాంట్లో హెక్సాడెసిమల్ నెంబర్స్ అనేవి రిప్రజెంట్ చేయాలి అంటే 00 to FF హెక్సాడెసిమల్ వాల్యూస్ అనేవి రిప్రజెంట్ చేసుకోవచ్చు. వీ కెన్ రిప్రజెంట్ ద 00 to FF హెక్సాడెసిమల్ వాల్యూస్ ఇన్ దిస్ PIC డేటా టైప్. సో మనకి PIC microcontrollers లో సింగిల్ డేటా టైప్ అనేది ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ద PIC 18 microcontrollers లో మాత్రమేనమ్మా ఇది. అది ఇంటిజర్ డేటా టైప్. ఆ ఇంటిజర్ డేటా టైప్ 8-bit operations పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద 8-bit రిజిస్టర్ సైజ్. లార్జ్ డేటా అనేది కనుక వచ్చింది అంటే ఆ 8-bit chunks అనేవి బ్రేక్ డౌన్ అయిపోతాయి. అంటే నథింగ్ బట్ ద 2^8 డెసిమల్ వాల్యూస్ గా కన్సిడర్ అవుతుంది. అంటే 2^8 అంటే 256 టోటల్ గా మనకి ఎన్ని వస్తుంది అక్కడ 0 to 255 గా కన్సిడర్ చేసుకుంటాం. అలానే దీంట్లో కనుక మనం హెక్సాడెసిమల్ వాల్యూస్ కనుక రిప్రజెంట్ చేయాలి అంటే 00 నుంచి FF దాకా హెక్సాడెసిమల్ వాల్యూస్ అనేవి రిప్రజెంట్ చేసుకుంటాం. మనం 00 నుంచి FF దాకా హెక్సాడెసిమల్ వాల్యూస్ అనేవి రిప్రజెంట్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో మనకి డేటా ఫార్మాట్ రిప్రజెంటేషన్ అనేది ఉంటుందమ్మా. డేటా ఫార్మాట్
రిప్రజెంటేషన్. డేటా ఫార్మాట్ రిప్రజెంటేషన్. ఈ డేటా టైప్స్ లో మనకి డేటా ఫార్మాట్ రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది. ఈ డేటా టైప్స్ లో డేటా ఫార్మాట్ రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది. ఆ డేటా ఫార్మాట్ రిప్రజెంటేషన్ లో మనకి 4 వేస్ లో మనం డేటాని రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఫస్ట్ డేటా వచ్చేసరికి హెక్సాడెసిమల్ వాల్యూస్ లో హెక్సా. ఫస్ట్ వన్ వచ్చేసరికి హెక్సా. సెకండ్ వన్ వచ్చేసరికి బైనరీ ఫార్మాట్ లో మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. బైనరీ. థర్డ్ వన్ వచ్చేసరికి డెసిమల్ ఫార్మాట్ లో కూడా మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ASCII క్యారెక్టర్స్ లో కూడా మనం ఈ డేటాని రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకే. సో టోటల్ గా మనకి పిక్ డేటా టైప్స్ లో సింగిల్ డేటా టైప్ అనేది ఉంటుంది. ఆ డేటా టైప్ లో మనం డేటా రిప్రజెంటేషన్ అనేది 4 వేస్ లో డేటా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ ఏంటమ్మా, హెక్సాలో రిప్రజెంట్ చేసుకోవచ్చు, బైనరీలో రిప్రజెంట్ చేసుకోవచ్చు, డెసిమల్ లో రిప్రజెంట్ చేసుకోవచ్చు, అండ్ ASCII లో కూడా మనం డేటాని రిప్రజెంట్ చేసుకోవచ్చు ఇన్ PIC18 మైక్రో కంట్రోలర్స్. అయితే హెక్సా నెంబర్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ మనం డేటాని కనుక రిప్రజెంట్ చేయాలి అంటే దాంట్లో కొన్ని సార్ట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయమ్మా. హెక్సా నెంబర్స్ లో కనుక మనం రిప్రజెంట్ చేయాలి అంటే దాంట్లో కొన్ని సార్ట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే యూజ్ హెచ్, స్మాల్ హెచ్ ఆర్ ద క్యాపిటల్ హెచ్ right after the number. Use small h or the capital H right after the number. Right after the number. అంటే మనం ఏదైనా కానీ డేటాని రిప్రజెంట్ చేసేటప్పుడు అది హెక్సాడెసిమల్ వాల్యూలో రిప్రజెంట్ చేయాలి అంటే మనం ప్రోగ్రామ్ లో స్మాల్ హెచ్ కానీ లేదా క్యాపిటల్ హెచ్ కానీ రిప్రజెంట్ చేసి మాత్రమే మనం ఇవ్వాలి. అంటే దట్ ఇండికేట్స్ నువ్వు ఇచ్చిన నెంబర్ అనేది హెక్సాడెసిమల్ లో ఉంది అని చెప్పేసి. నువ్వు ఇచ్చిన నెంబర్ అనేది హెక్సాడెసిమల్ లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా చూడమ్మా. మూవ్ LW 20H అని తీసుకున్నాను. 20H అంటే ఈ డేటా అనేది ఏ ఫార్మాట్ లో ఉంది నాకు ఇక్కడ? హెక్సాడెసిమల్ ఫార్మాట్ లో ఉంది, హెక్స్ నెంబర్ ఫార్మాట్ లో ఉంది. సో మనం హెక్స్ నెంబర్స్ లో డేటాని రిప్రజెంట్ చేసేటప్పుడు ఫస్ట్ నెంబర్ తర్వాత అంటే రైట్ సైడ్ ఆఫ్టర్ ద నెంబర్ వి షుడ్ రిప్రజెంట్ ద హెచ్. దట్ ఇండికేట్స్ ద we are giving the hexadecimal values. We are giving the hexadecimal values. ఇక్కడ స్మాల్ హెచ్ ఉండొచ్చు లేదా క్యాపిటల్ హెచ్ అయినా ఉండొచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసరికి put 0 in front of the number. Put 0 in front of the number. In front of the number అంటే ఏంటమ్మా, మనకి ఇక్కడ నెంబర్ ని రిప్రజెంట్ చేసుకునేటప్పుడు నెంబర్ ని రిప్రజెంట్ చేసుకునే ముందు 0 ఇండికేట్ చేయమని చెప్పేసి అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మూవ్ LW 0:20 అని చెప్పేసి ఇచ్చాను. అంటే దీని మీనింగ్ ఏంటి ఇక్కడ అంటే నేను ఇచ్చిన నెంబర్ అనేది హెక్సాడెసిమల్ ఫార్మాట్ లో ఉంది. అంటే మనకి 2 టైప్స్ లో దీన్ని రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ ఏంటి, మనం నెంబర్ రాసిన తర్వాత రైట్ సైడ్ హెచ్ అనే వాల్యూని అంటే హెచ్ అనే లెటర్ ని ఇండికేట్ చేస్తే దాని మీనింగ్ ఏంటి, మనం ఇచ్చిన డేటా అనేది హెక్సాడెసిమల్ వాల్యూలో ఉంది. అంటే హెక్సాడెసిమల్ లో మనం ఇచ్చాం నెంబర్ అనేది. నెక్స్ట్ వన్ ఏంటి, పుట్ 0 in front of the number. అంటే మనం ఏదైతే 20 అని చెప్పేసి తీసుకున్నాం నెంబర్ అనేది దానికి ముందు 0 అనేది కనుక ఇండికేట్ చేస్తే దాని మీనింగ్ కూడా మనకి హెక్సా నెంబర్ లో తీసుకున్నాం అని చెప్పేసి దాని మీనింగ్ అన్నమాట. ఒకవేళ కనుక మీరు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద నెంబర్ కానీ లేదా రైట్ సైడ్ ఆఫ్ ద నెంబర్ కానీ మీరు ఏమి రిప్రజెంట్ చేయకపోతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మూవ్ LW 20 అని ఇచ్చారు అంటే అక్కడ మీకు సింటాక్స్ అనేది జనరేట్ అవుతుంది. సింటాక్స్ అనేది జనరేట్ అవుతుంది. అంటే మేము ఇచ్చిన వాల్యూ అనేది హెక్సాడెసిమల్ వాల్యూనా లేకపోతే బైనరీ నెంబర్ లో ఉందా లేకపోతే ఎలా అనేది డేటా అనేది రిప్రజెంట్ చేయాలి. ఇన్ కేస్ హెక్సాడెసిమల్ లో రాయాలి అంటే కంపల్సరీగా మీరు రైట్ ఆఫ్టర్ ద నెంబర్ హెచ్ అనేది ఇవ్వాలి. లేదు అంటే 0 అనేది ఇండికేట్ చేయాలి బిఫోర్ ద నెంబర్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద నెంబర్ మనం 0 అనేది ఇండికేట్ చేయాలి. సో ఇలా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మూవ్ LW 20H, ఇంకొకటి 0 ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద నెంబర్ అంటే మూవ్ LW 0:20. ఇలా ఇచ్చినప్పుడు మాత్రమే హెక్సాడెసిమల్ వాల్యూలో నెంబర్ అనేది రిప్రజెంట్ చేస్తున్నట్టు. ఇలా ఇచ్చినప్పుడు మాత్రమే హెక్సాడెసిమల్ వాల్యూలో నెంబర్ అనేది రిప్రజెంట్ చేస్తున్నట్టు. నెక్స్ట్ ఏంటి, బైనరీ నెంబర్ రిప్రజెంటేషన్. సెకండ్ వన్ ఇస్ ద బైనరీ నెంబర్ రిప్రజెంటేషన్. మీకు ఆల్రెడీ తెలుసు బైనరీ నెంబర్ ని మనం రిప్రజెంట్ చేసేటప్పుడు ఎలా ఇస్తాం, 0s and 1s లో ఇస్తాం. బైనరీస్ ని రిప్రజెంట్ చేసేటప్పుడు 0s and 1s లో ఇస్తాం. అయితే ఈ PIC18 మైక్రో కంట్రోలర్స్ లో ఏంటి అంటే మనకి ఎప్పుడైతే మనం బైనరీ వాల్యూస్ ని రిప్రజెంట్ చేస్తున్నామో అవి
డబల్ కోట్స్ లో ఉండాలి. అంటే సింగిల్ డిజిట్ అయితే సింగిల్ కోట్స్ లో ఉండాలి, డబుల్ డిజిట్ అయితే డబుల్ కోట్స్ లో ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా, ఇక్కడ పిక్18 మైక్రో కంట్రోలర్ లో నేను ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తాను, మూవ్ LW అని ఇచ్చాను. అది బైనరీ ఫార్మాట్ లో 00 అని ఇచ్చా. ఇక్కడ ఏముంది, డబల్ డిజిటెడ్ నెంబర్ ఉంది కాబట్టి డబల్ కొటేషన్ అనేది ఇవ్వాలి. అదే ఇన్ కేస్ ఇక్కడ కనుక సింగిల్ డిజిటెడ్ నెంబర్ ఉందమ్మా, అప్పుడు ఏమి ఇవ్వాలి మనం, ఇక్కడ సింగిల్ కొటేషన్ అనేది ఇవ్వాలి, సింగిల్ కొటేషన్ అనేది ఇవ్వాలి. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 0000 అండ్ 0011 అని చెప్పేసి తీసుకున్నాను. ఇప్పుడు ఎలా ఇవ్వాలమ్మా, 1111 డబల్ కొటేషన్ ఇవ్వాలి ఇక్కడ కూడా. సో బైనరీ నెంబర్స్ ని మనం పిక్18 మైక్రో కంట్రోలర్ లో రిప్రజెంట్ చేసేటప్పుడు ఆ బైనరీ నెంబర్స్ అనేది మనం డబల్ కొటేషన్ ఫార్మాట్ లో ఇవ్వాలి. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ LW 0000 అని చెప్పేసి తీసుకున్నాను. అంటే ఇది కూడా ఎలా ఉండాలమ్మా, మనకి డబల్ కొటేషన్ లో ఉండాలి. సో హెక్సాడెసిమల్ వాల్యూని రిప్రజెంట్ చేసేటప్పుడు, అంటే డేటా రిప్రజెంటేషన్ లో మనం హెక్సాడెసిమల్ నెంబర్ ని రిప్రజెంట్ చేసేటప్పుడు రైట్ సైడ్ ఆఫ్టర్ ద నెంబర్ మనం H అని ఇవ్వాలి, లేదా బిఫోర్ ద నెంబర్ మనం 0 అని ఇవ్వాలి. దట్ ఇండికేట్స్ ఏంటది, నువ్వు ఇచ్చిన డేటా అనేది హెక్సాడెసిమల్ వాల్యూ ఫార్మాట్ లో ఉంది. నెక్స్ట్ బైనరీ రిప్రజెంట్ చేసేటప్పుడు మనం బైనరీ వాల్యూస్ అంటే ఏమి రిప్రజెంట్ చేస్తాము, జీరోస్ అండ్ వన్స్ ని రిప్రజెంట్ చేస్తాము. ఆ జీరోస్ అండ్ వన్స్ అనేవి ఎలా రిప్రజెంట్ చేయాలి, సింగిల్ డిజిట్ అనేది ఇచ్చినప్పుడు సింగిల్ కొటేషన్ లో రిప్రజెంట్ చేయాలి. కానీ మనం పిక్18 మైక్రో కంట్రోలర్ లో సింగిల్ డిజిట్ అనేది యూజ్ చేయము. సో నెక్స్ట్ ఎలా యూజ్ చేస్తాం, మనం 2 డిజిట్స్ కంటే ఎక్కువ తీసుకుంటాము. అంటే అది 4 డిజిట్స్ అవ్వచ్చు, 8 డిజిట్స్ అవ్వచ్చు. అంటే లోయర్ నిబుల్ లేదా అప్పర్ నిబుల్ తీసుకుంటాము, లేదా లోయర్ బైట్ హైయర్ బైట్ తీసుకుంటాం, లేదా లోయర్ బైట్ హైయర్ బైట్ లో తీసుకుంటాం, లేదా వర్డ్ లో తీసుకుంటాం. అంటే ఏంటమ్మా, మనకి నిబుల్ అంటే 4 బిట్స్ లో తీసుకుంటాము, బైట్ అంటే 8 బిట్స్ లో తీసుకుంటాము, లేదా వర్డ్ అంటే ఏంటి 2 బైట్స్ అనమాట, అంటే 16 బిట్స్ లో తీసుకుంటాం. సో ఇలా కన్సిడర్ చేసుకుంటాం. మనం ఏదైనా కానీ బైనరీ నెంబర్స్ లో ఇవ్వాలి అంటే అవి కంపల్సరీగా మీరు డబల్ కొటేషన్స్ లో రిప్రజెంట్ చేయాలి పిక్18 మైక్రో కంట్రోలర్స్ లో. ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి డెసిమల్ నెంబర్స్. డెసిమల్ నెంబర్స్. ఈ డెసిమల్ నెంబర్స్ ఏంటి అంటే, మీరు ఫస్ట్ పిక్ మైక్రో కంట్రోలర్స్ లో థర్డ్ వన్ ఏంటి అమ్మా, డెసిమల్ నెంబర్ రిప్రజెంటేషన్. పిక్18 మైక్రో కంట్రోలర్ లో కనుక ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, మీరు డెసిమల్ నెంబర్ ని రిప్రజెంట్ చేయాలి అంటే ఏదైతే మీరు డెసిమల్ నెంబర్ ని రిప్రజెంట్ చేస్తున్నాయో అది D తోటి రిప్రజెంట్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మూవ్ LW అని చెప్పేసి తీసుకున్నాను. డెసిమల్ వాల్యూని రిప్రజెంట్ చేసేటప్పుడు ఎలా రిప్రజెంట్ చేయాలని చెప్పాను అంటే, D అనే నెంబర్ తోటి అట్ ద సేమ్ టైం 25 అని ఇచ్చాను. అంటే ఈ 25 అనేది ఏంటి, ఇప్పుడు ప్రోగ్రామ్ లో ఎలా కన్సిడర్ చేసుకుంటుంది, డెసిమల్ వాల్యూగా కన్సిడర్ చేసుకుంటుంది. ప్రోగ్రామ్ లో ఎలా కన్సిడర్ చేసుకుంటుంది, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ డెసిమల్ వాల్యూ అండ్ దట్ షుడ్ బి రిప్రజెంటెడ్ విత్ ద సింగిల్ కొటేషన్. ఇది ఫస్ట్ పాయింట్ అమ్మా. అంటే ఏంటి అంటే, మీరు హెక్సాడెసిమల్ ఫార్మాట్ లో హెక్సాడెసిమల్ నెంబర్ ని రిప్రజెంట్ చేయాలంటే రైట్ సైడ్ ద నెంబర్ H అనేది ఇస్తున్నారు అండ్ బిఫోర్ ద నెంబర్ 0 అనేది ఇస్తున్నారు. 0 + 20 అంటే దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ హెక్సాడెసిమల్ నెంబర్, లేదా 20H అంటే దట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఎ హెక్సాడెసిమల్ నెంబర్. అది బైనరీ వాల్యూస్ ని రిప్రజెంట్ చేస్తున్నారు అంటే జీరోస్ అండ్ వన్స్ ఫార్మాట్ లో రిప్రజెంట్ చేస్తున్నారు. అంటే నిబుల్స్ లో కానీ, లేదా బైట్స్ లో కానీ, లేదా వర్డ్స్ లో కానీ మీకు బైనరీ వాల్యూస్ ని రిప్రజెంట్ చేస్తున్నారు. అదే డెసిమల్ నెంబర్స్ ని రిప్రజెంట్ చేయాలంటే ఏంటి, ఇక్కడ ఏదో ఒక డెసిమల్ నెంబర్ తీసుకొని దాని ముందు D అనేది ఇవ్వాలి, క్యాపిటల్ D అనేది ఇవ్వాలి. ఆ క్యాపిటల్ D అనేది ఇచ్చినప్పుడు దాని మీనింగ్ ఏంటమ్మా, మీరు డెసిమల్ నెంబర్ ని తీసుకుంటున్నారు. ఇక్కడ క్యాపిటల్ D ఇన్ ద సెన్స్ డెసిమల్ నెంబర్ ని రిప్రజెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏం చేస్తున్నారు, మీరు ఇక్కడ డెసిమల్ నెంబర్ ని వేస్తున్నారు. 25 20 ఎంతో కొంత మీకు ఎంత కావాలైతే, అంటే మీ ఎడిషన్ పర్ఫామ్ చేసేటప్పుడు సమ్ సార్ట్ ఆఫ్ డేటా అనేది తీసుకుంటారు. ఆ డేటాకి కావాల్సిన ఇన్పుట్స్ మీరు తీసుకొని ఆ డెసిమల్ వాల్యూని D అని చెప్పేసి ఇండికేట్ చేసేసి దాన్ని సింగిల్ కొటేషన్ లో రిప్రజెంట్ చేయాలి. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి డెసిమల్ నెంబర్ ని ఇంకొక విధంగా కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మూవ్ LW .25 అంటే దీన్ని కూడా మనం .25 ని కూడా మనం డెసిమల్ నెంబర్ అని అంటాం. పిక్18 మైక్రో కంట్రోలర్స్ లో ఒక ప్రోగ్రామ్ లో ఇన్స్ట్రక్షన్ రాసేటప్పుడు డెసిమల్ నెంబర్ ని రిప్రజెంట్ చేయాలంటే మూవ్ LW D అనేది కంపల్సరీగా ఇవ్వాలి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద నెంబర్. D అనేది ఇచ్చిన తర్వాత ఆ డెసిమల్ నెంబర్ ని సింగిల్ కొటేషన్ లో మనం రిప్రజెంట్ చేయాలి. ఆ డెసిమల్ నెంబర్ ని
సింగిల్ కొటేషన్ లో మీరు రిప్రజెంట్ చేయాలి. లేదా మూవ్ ఎల్డబ్ల్యూ అని చెప్పేసి తీసుకొని నెక్స్ట్ .25 అని చెప్పేసి ఇవ్వాలమ్మా. .25 మీనింగ్ ఏంటి అంటే మీకు ఇక్కడ డెసిమల్ నెంబర్ ని తీసుకున్నారు. .25 మీనింగ్ ఏంటి? డెసిమల్ నెంబర్ ని మీరు కన్సిడర్ చేసుకున్నారు. ఓకే, సో ఇలా డెసిమల్ నెంబర్ ని మనం రిప్రజెంట్ చేసుకుంటాం .25 తోటి కానీ, లేదా ఇన్ఫైనైట్ ఆఫ్ ద నెంబర్ డి అనేది ఇచ్చేసి మనం 25 అనేది సింగిల్ కొటేషన్ లో రిప్రజెంట్ చేసుకుంటాం. ఓకే, ఇది డెసిమల్ నెంబర్ ఫార్మాట్. నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ వన్, ASCII ఫార్మాట్ లో మనం గనక డేటాని రిప్రజెంట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ నెంబర్ ని రిప్రజెంట్ చేసే ముందు క్యాపిటల్ ఏ అనేది ఇన్ఫైనైట్ ఆఫ్ ద నెంబర్ రాస్తాము. అంటే we will represent the capital A in front of the number. For example, move LW A అని చెప్పేసి తీసుకొని దాని తర్వాత ఏదైతే ASCII నెంబర్ రిప్రజెంట్ చేస్తున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 2 రిప్రజెంట్ చేస్తున్నాను. ఆ ASCII నెంబర్ ముందు నేను ఏమని ఇవ్వాలి? ఏ అనేది ఇవ్వాలి. అంటే ఆ ఏ అనేది ఇండికేట్ చేసిన తర్వాత సిస్టమ్ అనేది అంటే పిక్ మైక్రో కంట్రోలర్స్ లో మీ ప్రోగ్రామ్ చేస్తున్నారు, అది ఎలా కన్సిడర్ చేసుకుంటుంది? మీరు తీసుకున్న నెంబర్ అనేది ASCII డిజిటెడ్ నెంబర్. మీరు తీసుకున్న నెంబర్ అనేది ASCII ఫార్మాట్ లో ఉంది. సో ఆ ASCII ఫార్మాట్ లో నెంబర్ రిప్రజెంట్ చేశారు. దాని తర్వాత దాన్ని ఎలా రిప్రజెంట్ చేయాలి? సింగిల్ కొటేషన్ తోటి రిప్రజెంట్ చేయాలి. దాన్ని సింగిల్ కొటేషన్ తోటి రిప్రజెంట్ చేయాలి. సో మనం ఇలా డేటా రిప్రజెంటేషన్ అనేది తీసుకుంటామా. సో మనకి ఈ PIC18 మైక్రో కంట్రోలర్స్ లో డేటా టైప్స్ వచ్చేసరికి సింగిల్ డేటా టైప్ అనేది ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ద ఇంటిజర్ డేటా టైప్. దాని రేంజ్ వచ్చేసరికి 256 డెసిమల్ వాల్యూస్ ని తీసుకుంటాము. అంటే దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ 0 to 25. That is considered as a 0 to 255. Sorry, 0 to 255. That is considered as 256 decimal values ని రిప్రజెంట్ చేసుకుంటాం. అయితే ఆ ఇంటిజర్ అనేది ఏంటి అంటే మనకి 8-bit ఆపరేషన్స్ ని పర్ఫార్మ్ చేస్తుంది. సో ఇట్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద 8-bit రిజిస్టర్ ఇన్ సైజ్. ఇట్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద 8-bit రిజిస్టర్ ఇన్ సైజ్. ఒకవేళ కనుక మనం డేటాని ఎక్కువ రిప్రజెంట్ చేసాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైంలో అది ఎలా అవుతుంది అంటే బ్రేక్ డౌన్ అవుతుంది. చంక్స్ ఫార్మాట్ లో బ్రేక్ డౌన్ అవుతుంది. అంటే నథింగ్ బట్ 2/8 గా కన్సిడర్ చేసుకొని బ్రేక్ డౌన్ అవుతుంది. ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఈ బ్రేక్ డౌన్ మనం 4 నెంబర్ ఫార్మాట్స్ లో రిప్రజెంట్ చేస్తాం. ఫస్ట్ వన్ ఏంటమ్మా? హెక్స్ నెంబర్స్ లో, సెకండ్ వన్ వచ్చేసరికి బైనరీ నెంబర్స్ లో, థర్డ్ వన్ వచ్చేసరికి ASCII నెంబర్స్ లో, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి డెసిమల్ నెంబర్స్ లో. ఈ 4 నెంబర్స్ రిప్రజెంటేషన్ లో మనం ఆ చంక్స్ ని రిప్రజెంట్ చేసుకొని దీంట్లో ప్రోగ్రామింగ్ అనేది రాస్తాము. సో దిస్ ఈస్ అబౌట్ ద డేటా టైప్స్ ఆఫ్ ద PIC18 మైక్రో కంట్రోలర్స్. అయితే ఈ PIC18 మైక్రో కంట్రోలర్స్ కూడా మీకు RISC ఇన్స్ట్రక్షన్స్ ని బేస్ చేసుకొని రన్ అవుతుందమ్మా. ఈ RISC ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటి అంటే మనకి ఆ ఇన్స్ట్రక్షన్స్ లో ఒక ఆర్కిటెక్చర్ అనేది ఉంటుంది. అంటే హార్వర్డ్ ఆర్కిటెక్చర్ అనేది ఉంటుంది. ఆ హార్వర్డ్ ఆర్కిటెక్చర్ ని బేస్ చేసుకుని మనకి RISC ఆర్కిటెక్చర్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకుంటాము. అయితే RISC ప్రాసెస్ కి కొన్ని ఫీచర్స్ అనేవి ఉంటాయి, కొన్ని సింపుల్ ఫీచర్స్ అనేవి ఉంటాయి. అంటే ఏంటి అంటే RISC ఆర్కిటెక్చర్ కానీ లేదా RISC ఇన్స్ట్రక్షన్ సెట్స్ ని కానీ యూస్ చేసుకొని మనకి ఇన్స్ట్రక్షన్ సెట్ అనేది సింపుల్ ఇన్స్ట్రక్షన్ సెట్ లో ఉంటుంది. అండ్ బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఉంటాయి మనకి ఇక్కడ. అంటే PIC18 మైక్రో కంట్రోలర్ లో సింపుల్ ఇన్స్ట్రక్షన్ సెట్ అనేది ఉంటుంది. ఓన్లీ మనకి PIC18 మైక్రో కంట్రోలర్స్ లో ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయమ్మా? టోటల్ గా 35 ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఉంటాయి. We are having the 35 instructions in the PIC18 microcontrollers. So that is known as the basic instruction set and it is called as a simple instruction set. It is called as a simple instruction set. And దీంట్లో ఉన్న ఫీచర్ ఏంటి అంటే మనకి లో పవర్ అనేది కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఇట్ కన్జ్యూమ్స్ ద లో పవర్. సో దట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఎ బెస్ట్ ఫీచర్ ఫర్ ద PIC microcontrollers. That is also considered as a best feature for the PIC microcontrollers. ఇంకోటి ఏంటి అంటే మనకి దీంట్లో స్పీడ్ అనేది హై ఉంటుంది. స్పీడ్ అనేది హై ఉండడం వల్ల మనకి ఏంటి అంటే 8051 మైక్రో కంట్రోలర్స్ తో కంపేర్ చేస్తే PIC మైక్రో కంట్రోలర్స్ అనేవి స్పీడ్ లో ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇన్పుట్ నుంచి మనకి అవుట్పుట్ కి రీచ్ అవడానికి వచ్చిన టైం అనేది తగ్గుతుంది. అంటే డిలే అనేది తక్కువ జనరేట్ అవుతుంది. అవుట్పుట్ లో మనకి డిస్ప్లే అనేది తొందరగా డిస్ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి RISC ఇన్స్ట్రక్షన్స్ అనేవి చాలా సింపుల్ గా ఉంటాయి. అండ్ హార్డ్ వైడ్ అంటే ఏంటి అంటే మనకి RISC ఇన్స్ట్రక్షన్స్ అనేవి బ్రేక్ డౌన్ అనేది తక్కువ ఉంటుంది. అండ్ మైక్రో ప్రోగ్రామింగ్ లో మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేవి కొంచెం కాంప్లెక్స్ గా ఉన్నా కానీ మనకి స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బై యూజింగ్ దీస్ ఇన్స్ట్రక్షన్స్ ఇట్ విల్ బి కాంప్లెక్స్. అంటే ఇన్స్ట్రక్షన్స్ అనేవి కొంచెం కాంప్లెక్స్ గా ఉన్నా కానీ మనకి స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనకి దీంట్లో
అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్ అనేవి ఇన్బుల్ట్ గా ప్లేస్ అయి ఉంటాయి. మనకి 8051 మైక్రో కంట్రోలర్స్ లో అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్టర్నల్ డివైస్ గా కనెక్ట్ చేసుకుంటాం. బట్ ఈ పిక్ మైక్రో కంట్రోలర్స్ లో ఏంటి అంటే మనకి ఏదైతే చిప్ ఉందో ఆ చిప్ లో ఇన్బుల్ట్ గా ప్రాసెస్ అయి ఉంటుంది, ఆ ఇన్బుల్ట్ గా కన్స్ట్రక్ట్ అయి ఉంటాయి. కాబట్టి మనకి ఏంటి అంటే ఎక్స్ట్రా పే ఫైల్స్, టైమర్స్ కానీ, ఇంటరప్ట్స్ కానీ, అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్ కానీ, ఏవైతే ఎక్స్ట్రా పే ఫైల్స్ ఉన్నాయో, ఇంటరప్ట్స్ కానీ, ఇవన్నీ ఏంటి అంటే ఇన్బుల్ట్ గా ఇంటిగ్రేట్ అయి ఉంటాయి, ఇన్బుల్ట్ గా ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. సో ఫర్ దట్ పర్పస్ మనకి ఏంటి అంటే ఈ పిక్ మైక్రో కంట్రోలర్స్ అనేవి స్పీడ్ గా ఉంటుంది. ఫర్ దట్ పర్పస్ మనకి దీన్ని లో ఎండ్ ఆర్కిటెక్చర్, మీడియం ఆర్కిటెక్చర్ అండ్ హై ఎండ్ ఆర్కిటెక్చర్ గా కన్సిడర్ చేసుకొని క్లాసిఫై చేస్తాయి. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద డేటా టైప్స్ and simple instructions for the PIC18 microcontrollers.